చిదంబర నటరాజేశ్వరా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందతాండవం. సదంచితముదంచిత నికుంచిత పదం ఝళఝళంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమకించనహరం జనన భంజనకరం. కదంబరుచిమంబర వసం పరమమంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణిం బుధహృదం భుజరవిం పరచిదంబర నటం హృది భజా పరచిదంబర నటం హృది భజా పరచిదంబర నటం హృది భజా. ఈశ్వరా శివకామేశ్వరా చిదంబర నటరాజేశ్వరా. 15వ శతాబ్దంలో మహానుభావుడు ఆయన ఆదిశంకరుల తర్వాత మళ్ళీ ఆదిశంకరులని చెప్తారు. 104 యజ్ఞాలు చేసినవాడు, 104 గ్రంథాలు రచించినటువంటి వాడు. అటు వైష్ణవులకు ద్వైత విశిష్టాద్వైత అద్వైతులకు కూడాను పాఠ్య గ్రంథాలు రచించిన మహానుభావుడు, మహాపండితుడు, మహాశివభక్తుడైన అప్పయ్య దీక్షితుల వారు. ఆయన సంస్కృత సాహిత్యంలో కూడా గొప్ప ఆచార్యమూర్తి. అటువంటి ఉద్దండ పండితుడు తన 75వ ఏట చివరి గడియల్లో చిదంబరంలో స్థిరపడ్డాడు. ఆయన చిదంబరమే సర్వస్వం అనుకున్నాడు. ఆ చిదంబర దీక్షితులందరికీ ఆయన పూజ్యులే. ఆనాటి భారతదేశంలో ఉత్కృష్ట స్థానం ఉండేది ఆ మహానుభావునికి. అలాంటి ఆయన చిదంబరంలో స్థిరపడ్డాడంటే అక్కడ దీక్షితులందరికీ పండుగే. నిరంతరం మహాపండితుడి దగ్గరికి వెళ్ళేవారు. ఆ పండితుడు శివాలయానికి వచ్చి స్వామివారి గర్భగుడిలోకి నేరుగా వెళ్ళి పూజ చేసుకునేవాడు. ఆయన శైవ దీక్ష కలిగినటువంటి వాడు, శాంభవీ దీక్ష పరాయణుడు. ఒకరోజు ఆశ్చర్యకరంగా ఆ మహానుభావుడు ఆ ప్రాతకాల వేళ ఆలయం తెరిచి పూజిస్తుంటే వచ్చేసట్టు నేరుగా. ఏంటండి ఇప్పుడు వస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఎవరికి జవాబు చెప్పకుండా తిన్నగా నటరాజస్వామి వారి వద్దకు వెళ్ళి ఐక్యమైపోయాడు ఆయన లోపలికి. ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ, ఈ లోపలికి వెళ్ళి ఐక్యమైపోయాడని. చిత్రం ఏంటంటే చిదంబరం ఊరిలో ఆ సమయంలో అప్పయ్య దీక్షితుల వారు తనువు చాలించారు. ఆ శరీరం అక్కడే ఉంది. ఆయన సూక్ష్మదేహం ఆలయంలో ప్రవేశించి నటరాజు లీనమవడం అందరూ చూశారండి. ఇది నటరాజస్వామి ముక్తిప్రదాతగా ఉన్నటువంటి అద్భుతమైన అంశం. అదేవిధంగా రమణుల వారు ఒక అద్భుతమైన కథను తెలియజేశారు. కుంచితాంగ్రిస్తవం అనే మాట మనం చెప్పుకున్నాం. ఉమాపతి పండితుడు అని గొప్ప శివాచార్యుడు, శివదీక్షితుడు. ఆయన చిదంబర నటరాజ తత్వాన్ని, శ్రీ విద్యా రహస్యాల్ని కలుపుతూ కుంచితాంఘ్రిం భజేహం అనే మకుటంతో కొన్ని 100 శ్లోకాలు రచించాడు. అద్భుతమైన వాంగ్మయం అది. దాని గురించి డేవిడ్ స్మిత్ అనే ఆయనటువంటి మహానుభావుడు ఇంగ్లీష్లో నటరాజుపై, నటరాజ ఆలయంపై ఒక గ్రంథాన్ని రచిస్తూ ఆ శ్లోకాలకు ఆయన అనువాదం చేశాడంటే, ఆయన సంస్కృతం చదువుకుని వాడికి అర్థం తెలుసుకుని రాశాడంటే మనం ఎంత సిగ్గుపడాల్సిన విషయమో తెలుసుకోండి. ఇక్కడ అల్పజ్ఞానానికే అహంకరిస్తూ ఉన్నటువంటి మనం ఎంత విస్తారమైన వాంగ్మయం ఉందో గ్రహించాలి ఇక్కడ. అలాంటి ఉమాపతి పండితుడు శివదీక్షాపరాయణుడై చిదంబరంలో ఉంటూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక వింత జరిగింది. ఆయన ఒక పర్ణకుటీరం కట్టుకుని కేవలం అంతర్ముఖుడే శివారాధన చేసుకుంటున్న దశ. ఆ సమయంలో పెత్తాన్ అనేటటువంటి ఒక సామాన్యుడు, బడుగు వర్గానికి చెందినటువంటి వాడు. అతని పని ఏమిటంటే కట్టెలు కొట్టి అమ్ముకునే వృత్తి అతడిది. అతడికి ఈ మహానుభావుడిపై గురుభావం ఏర్పడింది. పెద్దలకి సేవించుకుంటే పుణ్యం అని చెప్పి ఆ మహానుభావుడు అతని వృత్తిలో ఏంటంటే ఆలయానికి కావలసిన వంట చెరుకు ఇవ్వడం ఆయన పని. స్వామికి నైవేద్యాలు వండడానికి పాకశాలకు వంట చెరుకు ఆయన పంపిస్తాడు ఆ కట్టెల్ని. ఆయనకి ఈ పండితుడికి కూడా కట్టెలు అవి అందిస్తే బాగుండు అనిపించింది. ఆయనకి సేవ చేసుకోవాలి, ఎందుకంటే తన మానాన్ని తాను కుటీరంలో ఉంటున్నాడు అంటూ ప్రతిరోజు ఆయన ఇంటి ముందు కొన్ని కట్టెలు పెట్టి వెళ్ళిపోయేవట. ఎవరు పెడుతున్నారని తెలిసేది కాదు. ఆయన పొద్దున్న వచ్చి చూసేటప్పటికి ఉండేవి. సరే, ఇలా కొంతకాలం జరిగింది. ఒకరోజు పొద్దుట ఉమాపతి పండితులు బయటికి రాగానే అక్కడ కూర్చుని కనబడ్డాడు ఈయన.
ఎవరినైనా నువ్వు అంటే రోజు పెడుతున్నది నేనేనంటే చాలా సంతోషం. ఎందుకు ఇలా శ్రమ పడుతున్నామంటే ఏదో గురుసేవ చేసుకుంటున్నానయ్యా, ఇవాళ మీతో పని పడింది అని దూరంగా నిలబడి మాట్లాడుతున్నట్ట. ఏమిటి అంటే, ఇవాళ నేను ఆలయంలో వంట చెరకు ఇచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటే తోవలో ఒక విప్రోత్తముడు కనబడ్డాడు. మహా తేజస్సుతో ఉన్నాడు, భస్మరుద్రాక్షలు ధరించి ఉన్నాడు. ఏ పెత్తాన్ అని నన్ను పిలిచాడు. పిలిచి చేతిలో కాగితం పెట్టి, అక్కడ కుటీరంలో ఉంటాడు ఉమాపతి పండితుడు, ఆయనకి నేను నిమ్మన్నానని చెప్పుకొని వెళ్ళిపోయాడు. నేను ఆ పత్రం ఏమిటా అని తెరిచి చూడకూడదు కదా, ఆ చేత్తో పట్టుకుని చూసేటప్పుడు మరి కనబడలే అతను. అదేమిటో మీరే చూసి చెప్పాలి, నాకు అక్షరాలు వచ్చా ఏమిటన్నాడు. చూశాడు, దాని కింద సంతకంలో అడియార్ కడియేన్ చిట్రంబలన్ అని సంతకం ఉందిటండి. అంటే భక్తులకు దాసుడైన చిదంబరనాథుడు, ఇది సంతకం. ఆయన పంపించాడు ఉత్తరం. ఏమిటంటే, ముందు వెనక ఆలోచించకుండా ఈ యోగ్యుడికి శివదీక్షను ఇవ్వు అని రాసింది ఇక్కడ. అంటే కట్టెల వాడికి శివదీక్ష ఇమ్మనమని. అరే, కట్టెలు కొట్టుకునేవాడికి మంత్రదీక్ష అని ప్రశ్న వేయలేదు, పంపించినవాడు శివుడు. వెంటనే శివాజ్ఞగా భావించి ఆయన కూర్చోబెట్టి మంత్రాన్ని ఉపదేశిస్తూ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచెట్టు. అతను గురువు చూస్తూ మంత్రం ఇచ్చినట్లయితే అతను అంతకాలం ఉపాసించిన దేవతాశక్తి అతని నేత్రముల నుంచి శిష్యుల్లో ప్రసరిస్తుంది. మంత్రం ఇవ్వడం అంటే అక్షరాలు ఇవ్వడం కాదు, శక్తిని ఇవ్వడం. ఇది తెలిస్తే, మంత్రం విలువ తెలిస్తే గురువు పట్ల గౌరవం, మంత్రం పట్ల గౌరవం కూడా తెలుస్తుంది. నయన దీక్ష అంటారు. అంత సిద్ధపురుషుడు నయనముల నుంచి అలా వెళ్ళగానే ఆశ్చర్యకరంగా ఒక జ్యోతి రూపంగా మారిపోయి అంతర్ధానమైపోయాడు ఆయన. పెద్ద చూశాడు, ఇది సామాన్యమైన విషయం కాదండి, ఇది కాయారోహణ సిద్ధి అంటారు దీన్ని. శరీరం ఉన్న పళంగా అంతర్ధానమే ముక్తి పొందడం అనేది సాధారణంగా రాదు. చరిత్రలు కూడా ఒకరిద్దరికి, శంకర భగవత్పాదుల వారికి ఒకటికి, అలాగే హితహరివంశీ అని బృందావనంలో ఒక ఆయనకి, మన చరిత్రలో కనబడతాయి. కాయారోహణ దీక్షతో వెళ్ళిన వాళ్ళు చాలా కొద్ది మంది అండి. ఇతనికి ఆ విధంగా ముక్తి వచ్చేసింది. ఆశ్చర్యపోయాడు ఈయన. ఎవరు? మంత్రం ఇచ్చినవాడే. ఈ లోపల ఈ కట్టెలు కొట్టేవాడు ఇలా వెళ్ళిపోయాడన్న వార్త తెలిసిన వాళ్ళ కుటుంబీకులు, ఈ పంతులు ఏదో మాయ చేశాడు, ఇది కనబడకుండా పోయాడు, ఏదో చేశాడు, గోల పెట్ట మొదలుపెట్టారు. ఈ వార్త క్రమక్రమంగా పాకి రాజు దాకా వెళ్ళింది. ఆ రాజు తిన్నగా వచ్చాడు. ఏంటయ్యా, ఏం జరిగింది అని అడిగాడు. అడిగితే, ఏముంది, నాకు ఈ పత్రం వచ్చింది, శివుడే పంపాడని చెప్పి మంత్రం ఇచ్చాను. అతడు ధన్యాత్ముడయ్యా, మంత్రం పుచ్చుకోవడంతోనే సిద్ధి పొంది జ్యోతిర్మయుడే శివైక్యం పొందాడు అన్నాడు. నువ్వు చెప్తే మేము ఎలా నమ్ముతాం? మాకు రుజువు కావాలి కదా. ఇప్పుడు ఏదైనా నువ్వు దేనికైనా మంత్రం ఇచ్చి అది రుజువు చేయు, నమ్ముతానన్నాడు రాజు. వెంటనే చూశాడు, ఏ మనిషికి మాత్రం యోగ్యత ఉంటుందండి. అక్కడ ఒక నేల మునగ చెట్టు కనబడింది, చిన్నది. తిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తాను ఆచమనం చేసుకుని దాని మీద చెయ్యి పెట్టి సంప్రోక్షణ చేసి చూస్తూ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. వాళ్ళ ఎదురుగా ఆ నేల మునగ చెట్టు అంతర్ధానమైపోయింది మొత్తం. అంటే అది కూడా జీవుడేగా. ఆశ్చర్యకరమైన అంశం. అప్పుడు మళ్ళీ ఒక ఆహాకారాలు, గుసగుసలు మొదలయ్యాయి. వీళ్ళు శివుడి దగ్గరికే వెళ్ళారండి అని గ్యారెంటీ ఏమిటి? నువ్వేదో మంత్రం చేసి అంతర్ధానం చేసి ఉండొచ్చు కదా అంటే, నాకు పత్రం పంపినవాడు శివుడే అని నా యొక్క నమ్మకం. కాబట్టే వీళ్ళు మంత్రం పొందిన వెంటనే దేహాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే శివుడైనా సరే దీక్ష లేని వాడికి ముక్తినివ్వడు. యోగ్యులైనా నామకానికైనా దీక్ష ఇవ్వాలి. కనుక ఈ జీవులు అంత గొప్పవారు కనుక నామక దీక్ష ఇచ్చి శివుడు ఐక్యం చేసుకున్నాడు. అంతేగా నా మహిమేం లేదయ్యా, శివుడిదే అన్నాడు. శివుడిదే అని నువ్వు నమ్మినట్లయితే శివుడిని అడుగుదాం పదా అని రాజు, ఉమాపతి పండితుడు, ఇతర దీక్షితులు అందరూ వెళ్ళి శివుని వద్దకు వెళ్ళి నమస్కరించగానే ఆశ్చర్యకరంగా నటరాజు తనకి ఇటు అటు కూడా ఆ నేల మునగ చెట్టుని, ఆ కట్టెలవన్నీ చూపించారండి. చూపించడంలోకి ఐక్యం చేసుకున్నాడు. ఇది ఒక జరిగిన వృత్తాంతం. ఉమాపతి పండితుడు అనేవాడు చారిత్రక పురుషుడు, పురాణం కాదు. అతనికి జరిగిన కథ. దీన్నే రమణుల వారు భక్తులతో చెప్తూ, అనుగ్రహిస్తే మనం జంతువులకి వృక్షాలకు కూడా మోక్షం ఇవ్వచ్చయ్యా ఒక సద్గురువు అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రస్తావన చేశారు. ఇది చారిత్రకమైన అంశం. దీన్ని బట్టి శివుడు చిదంబరంలో ముక్తిప్రదాతగా ఏ విధంగా భాషిస్తున్నాడో తెలుస్తుంది. అలాంటి శివుణ్ణి విడిచిపెట్టలేక అక్కడే ఉంటూ ఆయన్ని దర్శిస్తూ ఉన్నాడు సింహవర్మ. చిదంబరం యొక్క మహాత్మ్యం అదయ్యా. సచముక్తో భవత్యేవయస్తు తిల్లవనం సకృత్. ఇది చిదంబరం ముక్తిక్షేత్రం అని చెప్పడానికి ఇది విశేషమైనటువంటి అంశము అని ఈ విధంగా చెప్తూ ఉంటే, ఒక రోజున ఆశ్చర్యకరంగా గగనమండలంలోంచి ఒక మహా తేజస్సు దిగిరావడాన్ని చూస్తున్నారు వీరు. ఎవరా తేజస్సు అని వ్యాఘ్రపాదులు వాళ్ళు చూస్తూ ఉంటే అది క్రిందికి వచ్చి నిలబడింది.
అతను వెంటనే వ్యక్తిగా కనబడ్డ మహామూర్తికి నమస్కారం చేశారు. ఆయన వశిష్ఠ మహర్షి, సూర్యవంశానికి పురోహితుడు. ఆయన రాగానే వెంటనే ఋషులందరూ కూడా ఆయనకి స్వాగతం పలికి సత్కరించి కూర్చోబెట్టి, మహాత్మా మీరు రావడం వల్ల మేము ధన్యులమయ్యాం. ఏ కారణం చేత మీరు ఇలా విచ్చేశారు అంటే, వశిష్ఠో భగవాన్ ఆసీద్ రాజ్ఞ కుల పురోహిత. ఇదిగో నీ దగ్గర కూర్చున్నాడు ఈ రాజు, వీడి యొక్క వంశానికి నేను పురోహితుణ్ణి, అందుకు నేను ఈ విధంగా రావలసి వచ్చింది. ఇతడు చాలా మంచి సంకల్పంతో ఇక్కడికి వచ్చి సిద్ధి పొందాడు. కానీ అక్కడ రాజ్యం అరాచకమవుతూ ఉన్నది. అందుకే ఇతడు తిరిగి రాజ్యాభిషిక్తుడు కావాలి అని మా యొక్క కోరిక అని చెప్పగానే వ్యాఘ్రపాదుడు, ఇప్పటి వరకు ఇతడు చేసిన సాధన చాలా ఉత్కృష్టమైనది, ఇతడు తిరిగి రాజ్యపాలన చెయ్యాలని మేము నిర్ణయిస్తున్నాం అని ఏమంటావని అడిగాడు. మీరు ఆజ్ఞాపిస్తే నేనేం సమాధానం చెప్తాను? శివుడు ఒక మాట అన్నాడు, మీకేది చేస్తే దానికి ప్రీతి అన్నాడు. అందుకు నేను మీరు చెప్పినట్టు రాజ్యపాలన చేస్తాను, కానీ ఒక వ్యవస్థ చేసి తిరిగి తర్వాత తదనంతరం సరి అయిన రాజును కూడా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను, దానికి మీరు ఒప్పుకున్నట్లయితే నేను వెళతాను అన్నాడు. నాయనా, దీని వెనకాల కూడా శివుని యొక్క ప్రేరణ ఉన్నది. రాజ్యం నీకు లభించిన తర్వాత నీ అధికారంతో నీ సంపదతో ఇక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని నువ్వు నిర్మాణం చేయాలి. ఇంతవరకు అరణ్యంగా ఉన్నది, ఇదొక ఊరు కావాలి. ఊరు కావాలంటే రాజే పూనుకోవాలి. కనుక నువ్వు రాజ్యాన్ని చేపడితే కానీ ఆ పని జరగదు. ఎందుకంటే మేము తపస్సులు చేయగలం, సూక్ష్మ భూమికలో ఉన్న శివుణ్ణి దర్శించగలం, కానీ స్థూలంగా కూడా ఒక భవ్యమైన ఆలయం నిర్మాణం కావాలి. దానికి గాను నువ్వు పూనుకోవాలి. అందుకే నీకు భగవానుడు ఈ బాధ్యతను అప్పగించాడు అనుకో. ఇలా నువ్వు రాజ్యపాలన చేస్తే అది భోగలాలస అనిపించుకోదు, అది శివకైంకర్యమే. కనుక ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ఇక్కడ అత్యద్భుతమైనటువంటి వివిధ ప్రాకారములు మొదలైన ఏర్పాటు చేసి ఈ తిల్లవనాన్ని ఒక ఊరుగా మార్చాలి నువ్వు అని గురువులు ఆజ్ఞాపన చేశారు. ఎవరు వారు? వ్యాఘ్రపాదుడు, పతంజలి. వారి యొక్క ఆజ్ఞని శిరస వహించి ఒక్క కోరిక, మీరు మాకు పట్టాభిషేకం చేయాలని కోరుకున్నాడు. అప్పుడు వ్యాఘ్రపాదాదుల దగ్గరుండి వశిష్ఠుల వారి చేత పట్టాభిషేకం చేయించారు. ఆ తర్వాత ఆయన రాజ్యపాలన చేపట్టి వెంటనే చేసిన పని ఏమిటి అంటే, స్వామివారికి ఆలయ నిర్మాణం. మొట్టమొదటిగా ఆలయ నిర్మాణం చేసినప్పుడు హిరణ్యవర్మ. తర్వాత వచ్చినటువంటి రాజులు, చోళరాజులు, పల్లవులు మొదలైన వారందరూ వృద్ధిపరిచారు. ఇప్పటికీ చిదంబరానికి సంబంధించినటువంటి గోపురాలు, కుడ్యములు చాలా అద్భుతమైనటువంటివి. అక్కడున్న కోనేరులు ఇవి చూస్తూ ఉంటే అసలు మామూలు మానవులు నిర్మించగలరా అనిపిస్తుందండి. ఒక్కసారి వాటిని చూస్తే భారతీయుడిగా పుట్టినందుకు హృదయం గర్వంతో పొంగిపోతుంది. ఇలాంటి శిల్పకళ, ఇలాంటి గోపురాలు ఎక్కడా కనబడవు. అంతేకాదు ప్రతి ఆలయం ఏదో ఆగమ ప్రకారంగా గోపురం కట్టదు. ఆ ఆలయ దేవతకి సంబంధించిన సర్వ విజ్ఞానాన్ని శిల్పరూపంలో చూపిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఒక ఆలయానికి వెళ్ళి వాటి శిల్పాలని పరిశీలిస్తే ప్రాచీనమైన ఆలయాల్లో తద్దేవతా సంబంధమైన సర్వ విజ్ఞానం అందులో ఉంటుంది. అలా నిలబెట్టారండి. శైవాగమ రహస్యాలన్నీ కూడా చిదంబర క్షేత్రంలో వివిధ గోపురాల్లో కనబడతాయి. అంతేకాదు నటరాజు కదా, నాట్యానికి సంబంధించిన 100కు పైగా కరణములు అక్కడ శిల్పరూపంలో ఉంటాయి. తిరగాలండి ఓపిగ్గా. తిరిగితే చరిత్ర కనబడుతుంది, తిరిగితే సంస్కృతి కనబడుతుంది. చిదంబరాన్ని ఆధారం చేసుకుని ఎంత సంస్కృతి విస్తరిల్లిందో. ఆ చుట్టూను ఉపాలయాలు చూడాలండి. అత్యద్భుతమైనటువంటి గణపతి, కుమారస్వామి, వీళ్ళ భవ్య ఆలయాలు. శివకామ సుందరికి ప్రత్యేకించి మరొక ఆలయం ఉంది. అక్కడ ఆ తల్లి 4 చేతులతో ఉంటుంది. విశేషమైన మూర్తి. ఒక చేత్తో చిలుక, ఒక చేత్తో అక్షమాల, ఒక చేత్తో పద్మం, ఇంకో చెయ్యి లీలాహస్తం పెట్టి ఆ తల్లి అక్కడ ప్రకాశిస్తుంది. చిత్సభలో మాత్రం 2 చేతులతో సాక్షిగా చూస్తూ ఉంటుంది. శివకామ సుందరికి ప్రత్యేక ఆలయం ఉంది. అది సాక్షాత్ శ్రీ విద్యా మందిరం. ఆ గోవిందరాజు నటరాజు, ఆయన శేషపర్యంకంపై ఉంటాడు. ఆ నటరాజుని ధ్యానిస్తూ, అంటే ఆయన పడుకుని ఉంటాడు, నాట్యం చేస్తుంటాడు. ఇదే అక్కడ పని అనమాట. ఆ పడక సామాన్యం కాదు, యోగ నిద్ర. ఆ యోగం ఏదో కాదు, నటరాజ ధ్యానం. అటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. అంతేకాదు వైష్ణవుల 108 దివ్య దేశాల్లో ఒకటి చిదంబరం అండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒకటి, ఇంకొకటి ఎక్కడుందంటే కాంచీపురంలో కామాక్షీదేవి గర్భగుడికి బయట విష్ణు ఉంటాడు. అది 108 దివ్య దేశాల్లో ఒకటి. అలాగే చిదంబరంలో నటరాజస్వామి వద్ద ఉన్నటువంటి స్వామి 108 దివ్య దేశాల్లో ఒకటి. చూసారా, శివకేశవ భేదం కూడదనే విషయం ఎంత చక్కగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇక్కడ. అక్కడ గోవిందరాజస్వామి ఆ విధంగా ఉంటాడు. ఇక్కడ నటరాజస్వామి గోచరిస్తుంటాడు. ఆ స్వామికి
మహాస్వామి వారు ఎన్ని రకాల కానుకలు సమర్పణ చేశారు. అదొక పెద్ద చక్కని కథ. చిదంబరం అంటే పరమాచార్య వారికి అత్యంత ప్రీతిపాత్రం. ఈ చిదంబరం ఒక జ్ఞాన కేంద్రం, ఒక నృత్య విద్యా కేంద్రం అని తెలిసి ఆయనకి సర్వజ్ఞులు కదా. అందుకు ఆయన ఒకప్పుడు సతారా వెళ్ళి, సతారా అంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ పాలన చేసిన ప్రాంతములవి, అక్కడికి వెళ్ళినప్పుడు ఛత్రపతి శివాజీ వంశానికి చెందినవారు ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఆయనకి శాలువా కూడా కప్పబోయారు. ఆయన ఆపి ఛత్రపతి శివాజీకి సంబంధించిన చిత్రపటం ఏదైనా ఉందా అని అడిగేటండి. వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకురాగానే అద్భుతమైన శాలువా శివాజీకి కప్పి నమస్కారం చేశారు మహానుభావులు. ఈ మహానుభావుడి యొక్క పరాక్రమం వల్లనే దక్షిణాపథంలో ఆలయాలన్నీ క్షేమంగా ఉన్నాయి. దుర్మార్గుల దాడి నుంచి రక్షింపబడ్డాయి ఈ మహానుభావుడు వల్ల. ఒక ఛత్రపతి శివాజీ, ఒక కృష్ణదేవరాయలు, వారు ఉభయుల్ని హిందువులు మర్చిపోరాదండి. ఇప్పటికా స్ఫూర్తి తెచ్చుకోవాలి. సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి హిందువుకి ఛత్రపతి శివాజీ శక్తి ఆవేశింపబడాలని ప్రార్థన చేసుకుందాం. ఆ ఛత్రపతి శివాజీ వంటి స్ఫూర్తి కలిగిన నాయకులే మళ్ళీ మళ్ళీ భారతదేశాన్ని పాలించాలి అని ఈ సమయంలో మనం ప్రార్థించాలి. అటువంటి ఛత్రపతి శివాజీని ఆ విధంగా చెప్పి ఆ మహానుభావుడు పనిచేశారు ఇక్కడ పరమాచార్యులు వారు. అక్కడ సతారాలో ఉత్తర చిదంబరం అనే క్షేత్రాన్ని ఏర్పాటు చేశారండి. చిదంబరానికి పూర్తి నకలుగా అక్కడ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు మహాస్వామి వారు. ఇక్కడ అక్కడ ఈ కరణములు శిల్పములన్నీ మళ్ళీ ఏర్పాటు చేశారు. వాడి బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే నృత్యశాస్త్ర విశారదురాలైనటువంటి భరతనాట్యంలో ఉత్తమమైన శ్రేణికి చెందినటువంటి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారికి ఈ బాధ్యతను అప్పచెప్పారు పరమాచార్యులు వారు. పద్మా సుబ్రహ్మణ్యం గారి దగ్గరుంటూ శిల్పశాస్త్రవేత్తల చేత మళ్ళీ ఆ చిదంబర క్షేత్రాన్ని ఏర్పాటు చేయించారు. చిదంబరం వైభవం ఉత్తరాపథానికి కూడా వెళ్ళాలని భావించినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ వారికి అత్యంత ప్రీతిపాత్రుడైన చిదంబరం నటరాజు గురించి చెప్పే భాగ్యం కల్పించినందుకు అటు గురువుకి చిదంబర దక్షిణామూర్తికి కూడా ప్రణామం చేసుకుందాం. మొత్తానికి ఆ దివ్యమైనటువంటి ఆ క్షేత్రం యొక్క నిర్మాణ వైఖరి ఏ విధంగా జరిగినది అంటే సింహవర్మ లేదా హిరణ్యవర్మతో ప్రారంభమై అక్కడి నుంచి కొనసాగింది. అటువంటి ఆ దివ్యక్షేత్రానికి సంబంధించిన వాంగ్మయం చాలా చాలా ఉన్నది. విశేషించి ఒకప్పుడు జైమిని మహర్షి ఈ క్షేత్రానికి వచ్చారని పురాణమే చెప్తున్నది. జైమిని మహర్షి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. పూర్వమీమాంస ప్రవర్తకుడైన వ్యాసుని యొక్క ప్రత్యక్ష శిష్యుల్లో ఒకడైన వ్యాస భగవానుడు 4 వేదాలని 4గురికి అప్పగించాడని చాలామందికి తెలుసు. పైల, సుమంత, వైశంపాయన, జైమిని. ఆ జైమిని మహర్షి ఈ క్షేత్రానికి అగ్నికేశుడు మొదలైనటువంటి శిష్యులతో కలిసి రాగానే శివతాండవం దర్శనమైంది. అప్పుడు ఆ మహానుభావుడు అద్భుతమైన స్తోత్రాన్ని రచించాడు. ఆ స్తోత్రం ఒక్కడి చెప్పుకున్నా కనీసం ఒక వారం పడుతుందండి. అత్యద్భుతమైన స్తోత్రం శివ వేదపాద స్తవం అనేదాన్ని రచించాడు ఆ మహానుభావుడు. అందులో ప్రతి శ్లోకం చివర వేదంలో ఒక మంత్రం ఉంటుంది. అది వేదపాద స్తవం. అది శివునికి అత్యంత ప్రీతిపాత్రం. అందులో నటరాజ వైభవం అంతా వర్ణింపబడుతుంది. అంతేకాదు స్వామి నీ తాండవాన్ని చూస్తూ ఆ తాండవంలో మోగుతున్న నీ కాలి మువ్వల సవ్వడి వింటూ ఆ తాండవ రసాన్ని ఆస్వాదిస్తూ జీవించడమే నిజమే కైవల్యం అంటూ పేర్కొంటాడు మహానుభావుడు. ఆయన్ను కూడా మనం ఒకసారి తలంచుకున్నాం. ఇది ఒక ప్రత్యేక వాంగ్మయం అండి, వేదపాద స్తవం. ఇది విశేషంగా ఇలాగ సంస్కృత వాంగ్మయంలోనూ ద్రవిడ భాషలో కూడా చాలా చాలా వాంగ్మయము చిదంబర నటరాజస్వామి వారికి చెంది మనకు కనబడుతున్నది. అలాంటి చిదంబర క్షేత్రంలో ప్రధానంగా ఆ కుచితాంగ్రిస్తవం మొదలైనవి మనం ఆధారం తీసుకుంటూ చిదంబర ఆగమాల్లో వర్ణించిన రహస్య స్థానం గురించి చెప్పుకుందాం. నటరాజ విగ్రహం అనే శిల్పం లోపల దాగిన ఆగమశాస్త్ర రహస్యాలను చెప్పుకున్నాం. గుర్తుంది కదా? ఏ విధంగా శిల్ప నిర్మాణం చేస్తారు, దాని వెనకాలని జామెట్రికల్ ప్యాటర్న్ ఏమిటి, అది ఏ యంత్రశక్తిని తెలియజేస్తుంది అంటే షట్కోణ యంత్రాన్ని, శ్రీచక్రాన్ని తెలియజేస్తుంది. కానీ శ్రీచక్రంలో ఏముందో నటరాజ విగ్రహంలో అదే ఉన్నది. ఆ కారణం చేతనే శ్రీచక్రం శివయోహ వపుహు. శివయోహ అంటే శివాశివుల ఇద్దరి యొక్క శరీరం శ్రీచక్రం కనుక నటరాజు కూడా శివశక్తుల ఏకరూపమే అనేటువంటి తత్వాన్ని మనం గ్రహిస్తూ ఇప్పుడు ఆ చిదంబర సభ ఆ వైభవాన్ని మనసారా మనం వింటూ క్రమంగా తెరతీద్దాం. సిద్ధంగా ఉన్నారు కదా? వామాధ్యానవశక్తయో యదుపరి శ్రీ స్వర్ణకుంభానవై వాస్యాం చిన్మయ సంసది ప్రతనుతే నృత్తం నటేశ సదా. నవశక్తయో యదుపరి స్వర్ణకుంభ. పైన గోపురంలో 9 కుంభములుంటాయి. ఈ 9 కుంభములు నవశక్తులు. వామ, జ్యేష్ఠ, రౌద్రి, కలవికరణ, కాళీ, బలవికరణ, బలప్రమథన, సర్వభూత దమన, మనోన్మని ఇలా చెప్పబడుతూ 9 శక్తులు.
ఆ క్రింద ఉంటుంది చిత్సభ. ఆ చిత్సభలో నృత్తం నటేశ సదా నిత్యం నృత్యం చేస్తూ ఉంటాడు. అది తెలియడం కోసమే నటరాజ విగ్రహం. అది అగ్నిహోత్రంలోంచి ఆవిర్భవించిన విగ్రహం. ఇప్పుడు మనం చూస్తున్నది సామాన్యమైనది కాదు, స్వయంభూవే. పంచలోహ విగ్రహంలా కనబడుతుందండి. స్వయంభూ ఏమిటంటే శాస్త్రం చెప్తున్నది మాత్రం ఎవరు చెక్కినది కాదు. పరమేశ్వరుడు నాట్యం చేయడం అనేది అగ్నిహోత్రంలోంచి ఆ విగ్రహాన్ని పొందేరు అని చెప్తారు. ఆ స్వరూపం తద్వామే నగజ, ఆయనకు వామభాగం వైపు నగజ ఉంటుంది. రహస్యమపి తద్దక్షే, ఆయనకి కుడివైపు రహస్యం అనేది ఉంటుంది. చైదంబరం, దానికి చిదంబరం అని పేరు. శ్రీ వ్యాఘ్రాంగ్రి పతంజలి మునివరౌ తత్పార్శ్వయో సంస్థుతౌ. అక్కడ వాళ్ళు ఉభయులు కూడాను, ఒకవైపు వ్యాఘ్రపాదుడు, మరొక వైపు పతంజలి, వాళ్ళిద్దరి చేత సంస్థింపబడుతూ నటరాజు కనబడతాడు. ఒక్క శ్లోకంలో మొత్తం చిత్సభ ఎలా ఉంటుందో మొత్తం వర్ణించారండి. ఇకనైన పలుకవా పార్వతీనాథ, నా పైన కోపమా ఓ భూతనాథ. కరుణ కురిపించగా నీకు దయరాదా, మూడు కన్నులు ఉన్న కనిపించలేదా. ఆత్మశుద్ధిగా నిన్ను నే కొలువలేదా, నీ దయకు నేను నోచుకోలేదా. కనికరము లేదా కైలాసనాథ, కఠిన శిలవైనావ ఓ విశ్వనాథ. మనసులో పల నీకు గుడి కట్టలేదా, మాయ మర్మము లేక తపించలేదా. ఆర్తితో నీ కొరకు అణువణువు వెతికితే నీ కన్న ఎవరు నాకు. ఈశ్వరా శివ కామేశ్వరా, చిదంబర నటరాజేశ్వరా. ఈశ్వరా శివ కామేశ్వరా, చిదంబర నటరాజేశ్వరా. ఈశ్వరా శివ కామేశ్వరా, చిదంబర నటరాజేశ్వరా. Oh